అయ్యో, తను పాయింట్లో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నాడు. వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఏవండి, మీ పాయింట్ జేబులో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నారు, తీసుకోండి. నువ్వు చాలా మంచి దానిలో ఉన్నావు. అదే వేరే వాళ్ళ భార్యలు అంటే డబ్బులు తీసుకుని దొంగతనంగా దాపెట్టుకునే వాళ్ళు. ఈ 100 రూపాయలు పెట్టుకో. అలానే నా తరపు నుంచి ఈ 100 రూపాయలు కూడా పెట్టుకో. థ్యాంక్ యూ అండి. అయ్యో, ఈరోజు కూడా షర్ట్లో 200 పెట్టి మర్చిపోయినట్టున్నాడే. ఒక పని చేద్దాం, ఇచ్చేద్దాంలే. ఏవండి, మీరు ఈరోజు కూడా ఈ షర్ట్లో 200 పెట్టి మర్చిపోయినట్టున్నారండి, తీసుకోండి. అరే, నువ్వు ఇలా చేసి నా మనసుని గెలుచుకున్నావు. ఓ పని చేయి, ఈ 200 పెట్టుకో. అలానే నా తరపు నుంచి ఈ 200 కూడా పెట్టుకో. థ్యాంక్ యూ అండి. అరే, దీంట్లో ఈరోజు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. నేనేమో మేకప్ కిట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, అదేమో 3000 రూపాయలు. ఏం చేయాలి? ఒక పని చేద్దాం. మా ఆయన జేబులో నేనే 1500 పెట్టేసి మా ఆయనకి వెళ్ళి చూపిస్తే మళ్ళీ మా ఆయన నాకు 1500 ఇస్తాడు. ఇవి మొత్తం 3000 వచ్చేస్తాయి. నాకు అప్పుడు ఈజీగా మేకప్ కిట్ వచ్చేస్తుంది. ఏవండి, మీరు ఈ రోజు కూడా పాయింట్లో 1500 మర్చిపోయారండి. నేను పొద్దు నుంచి ఈ డబ్బుల కోసమే చాలా వెతుకుతున్నా, అస్సలు దొరకలేదు. చాలా థ్యాంక్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇదిగో విను, ఇక నుంచి నువ్వెవరో నేనెవరో బ్రేకప్. ఇప్పటి నుంచి నువ్వు నేను కలిసి ఉండడం జరగదు. ఎందుకు బేబీ, ఏమైంది? రేపు నా పెళ్లి, అది కూడా మంచి రిచ్ పర్సన్ తో. ప్లీజ్ బేబీ, అలా అనకు. నువ్వు లేకుండా నేను బతకలేను అని అంటా అనుకున్నావా? రేపు పగొని ఏదో చేసుకో, నాదే పోయేది లేదు. నేను బ్రేకప్ చెప్తే చేయి కోసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వీడంత పొగరుగా ఎవరు నాకు సమాధానం చెప్పలేదు. ఇంతకీ వాడు ఏం పని చేస్తుంటాడు? హోటల్ బిజినెస్ ఉంది వాడికి. అలా అయితే నువ్వు ఒక పని చెయ్యి. నీకు పెళ్ళైన తర్వాత వాడి హోటల్కి నీ హస్బెండ్ ని తీసుకొని హనీమూన్కి వెళ్ళి అది చూసి వాడు మండి చచ్చిపోతాడు. హా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఎక్స్క్యూజ్ మీ, మాకు ఒక ఏసీ రూమ్ కావాలి. ఏసీ రూమా? ఎందుకు? కొత్తగా పెళ్ళైంది, మేము హనీమూన్కి వచ్చాము. సరే, ఐడి కార్డ్స్ ఇవ్వండి. నీ ఐడి కూడా ఇవ్వు. మేడందేం అవసరం లేదు, ఎందుకంటే మేడం గారు అప్పుడప్పుడు వస్తుంటారు పోతుంటారు కదా ఈశ్వరి గారు. అన్న, ఒక పెప్సీ, ఒక మౌంటైన్ డ్యూ, ఒక మిరిండా ఇచ్చేయండి అన్న. సరే అన్న, తీసుకోండి అన్న. ఎంత అయింది అన్న? నా 250 అయింది. తీసుకోండి అన్న. అన్న 500 చేంజ్ లేదన్నా. అన్న, నా దగ్గర కూడా లేదన్న. సరే, ఒక పని చేయండి, ఇంకోసారి వచ్చినప్పుడు ఇవ్వండి. ఓకే అన్న. అన్న, ఓ మౌంటైన్ డ్యూ, మిరిండా, థమ్స్ అప్ ఇవ్వండి. సరే అన్న, తీసుకోండి. ఎంత అయింది? మీది 300 అండి. 300. అన్న 500 చేంజ్ లేదన్నా. నా దగ్గర కూడా లేవన్నా. సరే, ఇంకోసారి వచ్చినప్పుడు ఇవ్వండి. అన్న, నేను వచ్చిందే ఫస్ట్ టైం మీ షాప్కి, నేను ఎవరో కూడా మీకు తెలియదు, పర్లేదా? ఏం చేయాలన్న, చేంజ్ లేదు. సరే, వెళ్ళండి. సరే, మీ ఇష్టం. ఇదేదో ఐడియా బాగుంది. అన్నా, ఈ చాక్లెట్ సిరప్ కూడా నాకు చాలా ఇష్టం, ఇది కూడా ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఎంత అయింది? మీది 300 అయింది. అయ్యో అన్న, నా దగ్గర 500 నోట్ ఉంది, చేంజ్ లేదు. ఎలాగో మీ దగ్గర కూడా చేంజ్ లేదు కదన్నా. నాతో చేంజ్ ఉంది మేడం, ఎవరు లేదన్నారు? తీసుకో అన్న. ఎలాగో ఈరోజు ఒక అమ్మాయి బగ్రా చేసేసాం. వీళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళు నాతో పనిచేసే వాళ్ళు. కస్టమర్స్ రావట్లేదని చెప్పి మేమే కస్టమర్ని బక్రా చేస్తున్నాం. కళ్ళు కనబడలేని వాళ్ళకి పానీపూరి ఫ్రీ. కళ్ళు కనబడలేని వాళ్ళకి పానీపూరి ఫ్రీ. కళ్ళు కనబడని వాళ్ళకి పానీపూరి ఫ్రీనా? ఐడియా. అన్నా, నాకు కళ్ళు కనిపించవు, పానీపూరి ఎవరా? ఓకే మేడం, ఇస్తాను. అన్న, ఓ ప్లేట్ పానీపూరి అంటే ఇవ్వండి. సరే సరే, తీసుకోండి. తీసుకోండి మేడం. తనకు కళ్ళు కనబడవు, మెల్లగా తన ఫోన్ కొట్టేసే. సరే అన్న. ఏంటి, నాకు కళ్ళు కనబడవని నా ఫోనే దొంగతనం చేస్తావా? అదేంటి, నీ కళ్ళు కనబడవు కదా? ఎవరు చెప్పారు నీకు నాకు కళ్ళు కనిపించవని? నాకు కళ్ళు బాగానే కనిపిస్తాయి. మమ్మల్ని మోసం చేస్తావా? అయితే 1000 రూపాయలు ఫైన్ కట్టు. 1000 రూపాయలు ఎందుకు?
రూపాయలు ఫైన్ కట్టకపోతే చీటింగ్ చేసావని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను నీ పైన. అయ్యో తెలిసిపోయిందా తీసుకోండి. బేబీ ఇక్కడ రా, నీ ఫుడ్ రెడీ అయిపోయింది. బేబీ ఏం చేసావు తినడానికి? నీకోసం చపాతీ చికెన్ చేశాను బేబీ. వా బేబీ చికెన్ చపాతీ చేసావా? అవును బేబీ, నీకు ఇష్టమైన చికెన్ కర్రీ చేశాను. చూడు, ఆ పక్కింటోడు మళ్ళా సాంగ్ క్రియేట్ చేసేసాడు. వీడు ఎప్పుడు తినే టైంలోనే సాంగ్స్ పెడుతూ ఉంటాడు. ఉండు వెళ్ళి వాళ్ళు చూపించి వస్తాను. అన్నా కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకోండి అన్న, పక్కింటో డిస్టర్బ్ అవుతుంది. సరే ఆపేస్తాం. సరే ఇవ్వు బేబీ. వీడు మళ్ళీ సాంగ్ పెట్టాడు. వాడికి నా స్టైల్లో బుద్ధి చెప్పేసి వస్తా. బేబీ ఉండు, నేను కూడా వస్తా. వద్దు బేబీ, అక్కడ నేను వాడు గొడవ పడుతుంటాం. ఆ గొడవలో నీకేమైనా దెబ్బలు పడితే నేను తట్టుకోలేను. నేను వెళ్ళేసి వస్తా. సరే. నీకు మంచి మంచి చెప్తే అర్థం కావట్లేదా? అవును, అర్థం కావట్లేదు. ఏం చేస్తా ఇప్పుడు? నేను కూడా చేస్తే ఓనో చెప్పి ఇల్లు కాల్ చేపిస్తా. ఏం చేసుకుంటావు చేసుకో. చూడు దాని మీద నీ ఇష్టం. ఇంకా చెప్పండి వాడికి. సరే సర్లే అన్న, ఇక నుంచి పాటలు ఆపేస్తాను. అదే జాగ్రత్త. రే బోర్ కొడుతుంది, క్రికెట్ ఆడడానికి వెళ్దామా? సరే. ఏయ్ సిగ్గులేదా? ఎప్పుడు జాబ్ చేయకుండా ఇలా ఖాళీగా కూర్చుంటావు? నీకే సిగ్గు లేదంటే నీ ఫ్రెండ్స్ కి అసలుకే సిగ్గు లేదు. ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతుంటారు. నువ్వు నాకు ఎంతైనా తిట్టు, భరిస్తాను. నా ఫ్రెండ్స్కి ఏమంటే అస్సలు భరించాను. ఏం చేస్తావురా? రే ఒక నిమిషం ఎక్కడ ఉండండి, తన సంఘటన చూసి వస్తా. ఏమండి నన్ను కొట్టకండి ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి, నన్ను కొట్టకండి. ఏంట్రా అలా కొడుతున్నాడు? అవునరా, ఏ రోజు అన్నం చూస్తుంటే చెయ్యో కాలు ఎరగొట్టేసేలా ఉన్నాడు. అవునరా. అన్న ఏం చేసావన్నా లోపల? తన చెయ్యి కాలు ఇరగొట్టాను రా. నువ్వు సూపర్ రా మచ్చా. మొగోడంటే ఆ మాత్రం భయం ఉండాలి నా దానికి. సరేరా మచ్చా, మాకు టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం. పదరా. ఏంటి కావాలంటే నువ్వు 10 డబ్బులు ఎక్కువే కొట్టు, కానీ నా ఫ్రెండ్స్ ముందు పరుగు తీయకే ప్లీజ్. సర్లే. ఇంకొక విషయం, నువ్వు నన్ను కొట్టేటప్పుడు నేను కొట్టినట్టుగా అరుస్తావా ప్లీజ్? సరే ఇవ్వు. ఏమండి వచ్చేటప్పుడు మటన్ తీసుకొని రండి, మీకు వండి పెడతాను. సరేనా? తొందరగా రండి. బేబీ మటన్ తెచ్చా. ఇంత లేటా తీసుకొచ్చేది? ఇప్పుడు నాకు వండి పెట్టేంత ఓపిక అస్సలు లేదు. ఉప్మా చేశాను, ఉప్మా తినేసేయ్. బేబీ షాప్ లో జనాలు ఎక్కువ ఉన్నారు, అందుకే తేవడం లేట్ అయింది. ఇగో నాకు వండి పెట్టేంత మూడ్ లేదు. సర్లే, కొత్తగా హోటల్ ఓపెన్ అయింది, అక్కడ వెళ్ళి తిందామంట. ఓ అవునా, కొత్త హోటల్ ఓపెన్ అయిందా? నాకు కూడా ఈ ఉప్మా తినడం అస్సలు ఇష్టం లేదు. నేను తొందరగా రెడీ వచ్చేస్తా, మన ఇద్దరు కలిసి వెళ్దాం. సరే తొందరగా రెడీ అవ్వు. బేబీ నేను రెడీ అయిపోయాను, నువ్వేంది ఇంకా ఇట్లనే కూర్చున్నా? పద వెళ్దాం. ఇంతసేపు రెడీ అవ్వడానికి ఇప్పుడు నాకు మూడు లేదు. ఆ ఉప్మా తిందాంలే. ఏమన్నా? నాకు మూడు లేదు. మూడ్ లేదా? అవును. నీకు మూడ్ లేదా? నువ్వు కొట్టగా నాకు మూడు లేదు. మూడ్ లేదా? మూడు లేదు. మూడు లేదు. ఇంకా కుదరదు ఇప్పుడు తిని. నాది ఎంత అయింది? మీది 200 అయింది. 200? ఎందుకంత ఎక్కువ? అది మీరు అందంగా ఉన్నారు కదా అందుకే. మండుతున్నట్టుంది. సరే తీసుకోండి. మరి నాదెంత అయింది? మీది 50 రూపీస్ అయింది మేడం. తీసుకో 500. మేడం మీది 50 రూపీస్ అయింది, 500 ఎందుకు? నేను దానికంటే అందంగా ఉన్నాను. లడ్డు కావాలా నాయనా? నాది 20,000. నాది 30,000. నాది 60,000. మొత్తం 60,000. 4 ఐఫోన్లు. నావి కూడా 4 ఫోన్లు.
అలానే తను నా భార్యను కూడా బెట్లో కాస్తున్నా. నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది నువ్వు ఓడిపోయావని. తీసుకో 3 కింగ్. ఒక్క నిమిషం ఆగు. తీసుకో 3 ఆస్. సరే ఇప్పటి నుండి నువ్వు వాడి భార్యవి. తీసుకో, పదరా. అదేంటన్నా డబ్బులు ఫోన్లో పోతే పోని, ఆఖరికి మీ భార్యను కూడా ఓడిపోయావు ప్యాకెట్లో. రేయ్, తను వాడి భార్యనే. లాస్ట్ టైం నేను గెలుచుకున్నా, ఈసారి వాడు గెలుచుకున్నాడు అంతే. పద. ఓ ఈరోజు ఏప్రిల్ 1 ఎలాగైనా చేసి మా ఆయనని ఏప్రిల్ ఫుల్ చేయాలి. హలో అభి, నువ్వు తొందరగా మా ఇంటికి వచ్చేసేయ్, మా ఆయనని ఏప్రిల్ ఫుల్ చేద్దాం. ఏవండి, నాకు మీ నుంచి విడాకులు కావాలి. ఏమైంది బేబీ, ఎందుకు అలా అంటున్నావు? నేను ఒకరిని ప్రేమించాను, మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. తను నన్ను ఈ రోజు తీసుకుపోవడానికి కూడా వస్తున్నాడు. బేబీ వెళ్దాం పద. నేను వెళ్తున్నాను. ఆగు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. సరే. మా అమ్మ ఎప్పుడు మంచి పని చేయాలన్నా స్వీట్ తినిపించేది. ఈరోజు మీరు పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీకు మంచి జరగాలని స్వీట్ తెచ్చాను, తిను. అలాగే నా కాబోయే భర్త కూడా తినిపించు. తను చూస్తే చాలా బాధపడుతున్నట్టున్నారు. చెప్పేద్దాం పద. ఏప్రిల్ ఫుల్. ఏంటి ఏప్రిల్ ఫూలా? అవును బేబీ, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, నేను ఆట పట్టించాలని ఏప్రిల్ ఫూల్ చేసాం. సరే ఇంకా నవ్వండి. ఏంట్రా నవ్వేది? మీ తిన్న స్వీట్ లో విషం కలిపాను.